క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. ఈ మాటలు మనం సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ వారు అనంటే ఎవరు అనంటే సౌలు ఆయన మరియు అతని సేవకుడు అనమాట. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా అనంటే వాళ్ళు ఎప్పుడైతే కొండ దగ్గరికి వచ్చారో ప్రవక్తల సమూహము సౌలుకి ఎదురుపడ్డది. ఎందుకు అనంటే సమూయేలు గారు 3 సూచనలు చెప్తారు. అందులో ఇది ఒక సూచన అనమాట. అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతనిని మీదకి వచ్చిన దేవుని ఆత్మ సౌలు మీదకి బలంగా వచ్చిందంట. అంటే ఎప్పుడైతే దేవుడు రాజుగా సౌలుని చేయాలి అనుకున్నారో మొదట ప్రవక్తను కలిసేటట్టు చేసి సమూయేలు గారి ద్వారా అభిషేకించడమే కాకుండా 3 సూచనలు చూపించారనమాట. ఆ 3 సూచనలు కూడా సౌలు అడగలేదు, కానీ దేవుడే సమూయేలు గారి ద్వారా సౌలుకి తెలియజేసి, అంటే నేను నిన్ను రాజుగా చేయబోతున్నాను ఇశ్రాయేలు మీద, నువ్వు రాజ్యం చేయగలవు, నన్ను చూస్తే నువ్వు గొప్పగా రాజ్యం చేయగలవు అని ఇక్కడ తెలియజేసినట్లుగా మనము చూడగలం అనమాట. సౌలు ఇశ్రాయేలుకి మొదటి రాజు అనమాట. అందుకే అతడు ఎప్పుడైతే ఈ సూచనలు గుండా వెళ్తున్నారో అతనికి ఆ ప్రవక్తల దగ్గర సమూహం కనబడినప్పుడంట దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిందట. ఎందుకు? ప్రవక్తలు దేవుని ఆత్మతో నింపబడి ఉంటారు. ప్రవక్తలు తమ నోటితో పలికిన మాట వారి మాట కాదనమాట, దేవుని ఆత్మ వారిని స్వాధీనపరచుకొని పలికే మాట కనుక ఎప్పుడైతే ప్రవక్తల సమూహము సౌలుకి ఆ యొక్క సేవకుడికి ఎదురుపడ్డదో, సేవకుడి మీదకి రాలేదు కానీ సౌలు మీద దేవుని చిత్తం ఉంది కాబట్టి సౌలు మీద దేవుని ఆత్మ బలంగా వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. అంటే సౌలు అప్పటి వరకు ప్రకటన చేయలేదు. సౌలు అప్పటి వరకు అటువంటి ఆత్మ అభిషేకాన్ని పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే ప్రవక్తలతో కలిశారో ఆయన మీదకి ఆత్మ బలంగా వచ్చిందంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆలోచన దేవుని ఉద్దేశాలు వ్యత్యాసంగా ఉంటాయన్నమాట. ఆయన ఎప్పుడైనా ఎవరినైనా ఎన్నుకున్నప్పుడు ఆయన వారి మీద తన ఆత్మను ఉంచుతారనమాట. ఆ ఆత్మే మనల్ని నడిపిస్తుంది అని మనం నమ్మినప్పుడు ఆ ఆత్మానుసారంగా మనం ఆ ఆత్మను అనుసరించి నడిచినప్పుడు మనము పడిపోము. ఎప్పుడైతే మన సొంత ఆలోచనలతో మనం వెళ్తామో మనము ఖచ్చితంగా పడిపోతాం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఎవరితో కలుస్తామో వాళ్ళ యొక్క ఆత్మ మన మీద ఉంటుంది. ఇక్కడ సౌలు సేవకులు దేవుని యొక్క ప్రవక్తలను కలిసినప్పుడు ప్రవక్తల మీద ఉన్న దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చి సౌలు కూడా ప్రకటన చేస్తున్నారు. అలాగే మనము కూడా మన విశ్వాస యాత్రలో మనం ఎవరితో కలిసి వెళ్తూ ఉంటామో, ఎవరితో సహవాసం చేస్తామో ఆ ఆత్మ మన మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని పిల్లలతో ఉంటూ దేవుని ఆత్మ కలిగిన వారితో దేవుని యొక్క సన్నిధితో నింపబడిన వారితో ఉన్నప్పుడు ఆ ఆత్మ మన మీద కూడా పనిచేస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి జ్ఞాపకము కలిగిన వారంగా, అటువంటి గ్రహింపు కలిగిన వారంగా దేవునితోనూ దేవుని పిల్లలతోనూ సహవాసం చేయుదుముగాక. దేవుని కృప మన మీద ఉండి నడిపించునుగాక. ఆమేన్.